హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. మన ఇండియా ట్రిప్ అయితే లాస్ట్‌కొచ్చేసింది. సో, ఈ వీడియో అంతా నేను ఎక్కడికెక్కడికెళ్ళా, ఏమేం షాపింగ్ చేశా అదంతా ఉంటది. సో, వాచ్ టిల్ ది ఎండ్. మీరు గనుక నా ప్రీవియస్ వీడియో చూస్తే నేను 2 టైమ్స్ తిరుపతికెళ్ళాను. సో, అస్సల టైం అన్నదే కుదరలేదు. అందువలన నేను ఏం పనులున్నా సరే లాస్ట్ 1 వీక్‌లోనే చేసుకోవటం అయితే కుదిరింది. షాపింగ్ గాని, ఫ్రెండ్స్‌ని కలవటం గాని ఏదన్నా. అండ్ ఇక్కడ ఐ యామ్ గోయింగ్ టు మీట్ మై ఇంటర్మీడియేట్ ఫ్రెండ్ అన్నమాట. వి ఆర్ గోయింగ్ టు మై ఫ్రెండ్స్ ప్లేస్ ఫర్ లంచ్. నేనైతే దాన్ని కలిసినప్పుడు వీడియోస్ తీసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలా అనుకున్నా. కానీ ద మొమెంట్ వి బోత్ మెట్ నేనైతే అసలు కంప్లీట్‌గా నేను ఫిల్మ్ చేస్తా అన్న సంగతే మర్చిపోయాను. దాంతోని, వాళ్ళ మమ్మీతోని, అందరితోని, అక్కతోని సోది వేస్తా కూర్చున్నాను. అండ్ మంచిగా లంచ్ తినేసి వి కేమ్ ఔట్ కొన్ని వర్క్స్ ఫినిష్ చేసుకోవడానికి. వి ఆర్ షాపింగ్ ఫర్ మై స్పెక్స్. కానీ 2 గ్రేనే ఎందుకు? ఇది ఇది అక్క లాంటిది అనుకుంటా కొంచెం సైడ్ సైడ్ ఆ! బాగుంది కూడా. హ్మ్. ముసల్దాన్నేనా? వాళ్ళకి చెప్తే అలానే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇవి లేకుండా చూడరా? అది వస్తాయండి. అవునా? ఆ మోడల్ చేంజ్ అవ్వగానే అది మోడల్స్ ఎలా ఓకే. అంటే కొంచెం అలాంటి మోడల్స్‌లో ఇంకేం లేవా? ఇవి అయితే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అవును. బట్ ఇవి ఊరికనే ఊడిపోతున్నాయి నాకు. టీచర్ అమ్మ. ఒకటేనా? టీచర్ అమ్మ. ఇదైతే అప్పుడే 40స్‌కి వెళ్ళిన ఆంటీ. అయన్నీ వస్తాయి. అందరూ కింద నన్ను కామెంట్స్‌లో ఏస్తున్నారు అప్పుడు. మీ ఫ్రెండ్‌ని పరువు మామూలుగా తీయట్లేదుగా అని చెప్పి. కరెక్ట్‌గా చెప్పింది ఆ అమ్మాయి ఎవరో అని చెప్పేసి అంటారు. సరిపోయింది. గైస్ బాయ్. అండ్ అక్కడి నుంచి వి వెంట్ ఫర్ లిటిల్ షాపింగ్ అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. అవును, సెట్ అయింది నీకు బాగా. మీరు నమ్ముతారో లేదో మా ఇద్దరికి పరిచయం అయ్యి ఆల్మోస్ట్ లైక్ 5-6 ఇయర్స్. బట్ ఇప్పుడు దాకా ఎప్పుడు కలిసి షాపింగ్‌కి వెళ్ళలేదు. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ దట్ వి వెంట్ ఫర్ షాపింగ్ టుగెదర్. మన లైఫ్‌లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా! లైక్ యూ ఫైట్ ఎ లాట్ కొంచెం డిస్టెన్స్ పెరుగుతది. బట్ స్టిల్ యూ నెవర్ లీవ్ ఈచ్ అదర్ అనేది. నాకు తను అలాగనమాట. వి యూజ్డ్ టు బి ద థికెస్ట్ ఫ్రెండ్స్ మేము ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు. అండ్ దెన్ వి చోస్ డిఫరెంట్ కెరియర్స్ అండ్ లైక్ మా మధ్యన డిస్టెన్స్ పెరిగింది. వి యూజ్డ్ టు టాక్ వెరీ లెస్. ఐ యామ్ సమ్‌వన్ హూ గెట్స్ సో ఆక్యుపైడ్ విత్ హర్ వర్క్ అండ్ ఫర్గెట్స్ ద వరల్డ్. ఐ యామ్ నాట్ సమ్‌వన్ హూ టెక్స్ట్స్ అండ్ కాల్స్ ఎవ్రీ సింగిల్ డే టు హర్ ఫ్రెండ్స్ టు చెక్ ఇన్. ఆ విషయం మీద వి యూజ్డ్ టు డిస్కస్ a lot, but still somehow she has put up with me, which is funny. So Ramya, if you're watching this, know that I care about you even though I don't call or text every day. కానీ మేమెప్పుడైనా మళ్ళా కలిస్తే అసలేం జరగనట్టుగానే మాట్లాడుకుంటాం. విచ్ ఇస్ వియర్డ్. మేమొకళ్ళమే ఇలాగా లేకపోతే మాలాగా మీలో ఎవరన్నా కూడా అంతేనా? సో నాకు కిందన కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఎనీవేస్ ఆ రోజు మేమైతే అది ఫినిష్ చేసుకొని వి వెంట్ బ్యాక్ హోమ్. మా మమ్మీ ఇంట్లోకి కావాల్సినవి తెమ్మని పంపించింది గైస్. సో అందుకని నేను మాత్రం నేనైతే కుదిరినంత వరకు ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసుకున్నాననమాట. ఎందుకంటే ఇట్ ఫెల్ట్ లైక్ ద ఓల్డ్ టైమ్స్. చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఏమైనా తీసుకురమ్మంటే నేను మా తమ్ముడు ఇట్లా వెళ్ళేవాళ్ళం. ఇట్ రియల్లీ ఫెల్ట్ సో గుడ్ అండ్ లైక్ జస్ట్ లైక్ ద ఓల్డ్ టైమ్స్. అందుకనే ఇది క్యాప్చర్ చేసుకున్నా. మేమందరం కలిసి బయటకెళ్తున్నాం. నాకు లాస్ట్ మినిట్ షాపింగ్. మా మమ్మీ మా తమ్ముడు. అవుట్‌ఫిట్ గైస్ నాకున్న ఏకైక అవుట్‌ఫిట్‌ని డిఫరెంట్ డిఫరెంట్ ట్యాంక్ టాప్స్‌తో మారుస్తున్నాను. నాకిక్కడికి రాంగానే ఏదో స్వర్గంలోకొచ్చినట్టుంది. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో, నా దగ్గరున్న వాటికి కొంచెం మ్యాచింగ్ బ్యాంగిల్స్ కావాలని ఫస్ట్ అక్కడికెళ్ళాం. అండ్ వి వెంట్ సమ్‌వేర్ టు డ్రింక్ మై ఫేవరెట్ అదేంటో చూడండి. సుగంధ సోడా. తరుణ్ బావుందా? ప్రశాంతంగా. ఆల్సో నేను చెప్పటం మర్చిపోయాను. మన లాస్ట్ వీడియోకైతే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు అంత తక్కువ టైంలో అన్ని వ్యూస్ వస్తాయని నేను అనుకోలేదు నా తిరుపతి బ్లాగ్‌కి. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 మెంబర్స్ దాకా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్. నిజంగా ఐ ఫీల్ రియల్లీ గ్రేట్‌ఫుల్ మీ అందరికీ ఫర్ లైక్ సపోర్టింగ్ మీ. అండ్ ఐ హోప్ ఇట్లానే సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో దట్ నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తది. ఇంకా మంచి వీడియోస్ తీసి పెట్టాలి అని చెప్పేసి. మీలో ఎవరన్నా సరే ఇంకా వ్లాగ్‌ని చూడకపోతే నేను ఇక్కడ ఐ బటన్
బటన్‌లో అయితే నేను ట్యాగ్ చేస్తాను. సో, యూ కెన్ గో అండ్ చెక్. అండ్ ఆల్సో మన ఇండియా సీరీస్ మొత్తాన్ని నేనైతే ఒక ప్లే లిస్ట్‌గా ఏసాను. ఇండియా డైరీస్ అని చెప్పి. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ థట్ టూ. అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఇంకా మీరు నా నుంచి అసలు ఎట్లాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో నాకు కింద కామెంట్స్‌లో గాని ఆర్ యూ కెన్ ఆల్సో డీఎం మీ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ సో థట్ నేను అలాంటి వీడియోస్ చేస్తాను. ఎనీవేస్ అక్కడి నుంచి మేమైతే వెస్ట్ సైడ్‌కెళ్ళాము. నేనైతే యూఎస్‌లో ఉన్నప్పుడు ఎంతమంది దగ్గర విన్నానో వెస్ట్ సైడ్‌లో కలెక్షన్ గురించి. సో, ఐ వాంటెడ్ టు ట్రై ఇట్ మై సెల్ఫ్ అండ్ దట్స్ ట్రూ. చాలా బాగున్నాయి. లిటరల్‌గా నేను ఇక్కడ ట్రై చేసిన ప్రతి ఒక్కటి నేనైతే తీసుకున్నాను. నాకైతే అంతగా నచ్చింది ఇక్కడ కలెక్షన్. మమ్మీ లాస్ట్ షాపింగ్ కదా ఎలా అనిపిస్తుంది? అనిపిస్తుంది ఏమనిపించట్లే. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? తరుణ్ నాతో లాస్ట్ షాపింగ్ నీకు ఎలా అనిపించింది? వాడు కూడా కొనుక్కున్నాడు మాతో వస్తా వాడు కూడా ఒకటి ఏదో మా మమ్మీ ఎక్కడ చూసినా సరే పోస్ట్ చేసుకుందు ఆ ఫోటో దిగు ఈ వీడియో తీసుకోవాలి. అక్కడి నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ స్టార్టెడ్ ప్యాకింగ్. ఎందుకంటే లాస్ట్ టైమ్‌లా కాకుండా ఈసారి నా ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి పెట్టుకున్నాను. విజయవాడ నుంచి కాకుండా. ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఉంటారనమాట హైదరాబాద్‌లో. అండ్ ఐ డిడ్ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు మీట్ దెమ్. సో, అందుకనే లాస్ట్ ఒక 1 or 2 days I wanted to spend in Hyderabad. హాయ్ గాయ్స్, ఇవి నా కొత్త స్పెక్స్. క్యూట్ నో. ఐవ్ స్టార్టెడ్ ప్యాకింగ్. ఇల్లంతా కొంచెం చిందరవందరగా ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ యా ఐల్ షో యూ గైస్. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది హౌస్. సో, యాహ్! లైక్ ఐ సెడ్ నేను మా మమ్మీ ఫస్ట్ ఎళ్ళిపోతాము. అండ్ మా తమ్ముడికైతే ఆ టైంలో ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి 10th క్లాస్‌వి. సో, మా డ్యాడీ ఇంకా మా తమ్ముడు తర్వాత వద్దామనుకున్నారు. ఎందుకంటే మా బుడ్డోళ్ళైతే మస్తు గోల చేస్తున్నారు. ఎప్పుడొస్తావు అని. అందుకనే నేను మా మమ్మీ వి హావ్ డిసైడెడ్ టు గో ఫస్ట్. అండ్ దాని యొక్క ట్రావెల్ వచ్చేసి ఇట్ ఈస్ ఐ మీన్ అంటే ద నెక్స్ట్ డే అనమాట. నేనైతే నా ప్యాకింగ్ అంతా ఒక 3-4 అవర్స్‌లో ఫినిష్ చేసేసుకున్నా. అంత లగేజ్ కూడా నేనేం తీసుకొని ఎళ్ళట్లే. ఏం ఎక్స్‌ట్రా బ్యాగేజ్ గానీ ఫస్ట్ ఎక్స్‌ట్రా బ్యాగేజ్ యాడ్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఏమీ అంత ఎక్కువ తీసుకెళ్ళట్లేదు. బికాజ్ ఫుడ్ ఐటెమ్స్ నాతోటైతే నేను తీసుకొని వెళ్ళట్లేదు రిస్ట్రిక్షన్స్ వల్ల. ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవటం అని. హాయ్ పిన్ని. హాయ్. ఇప్పుడు మా బుడ్డోళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాం. నేనేదో ఒక క్యూట్ వీడియో తీద్దాం అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తే వీడేమో ఏడ్చుకుంటా బయటకొచ్చాడు. ఎందుకని ఏడ్చాడో తర్వాత మీకు వీడియోలో చెప్తాడు ఇంటికెళ్ళిన తర్వాత చూడండి. మా భవిష్య కూడా నన్ను చూడంగానే సిగ్గుపడింది. అంటే రోజు కాల్స్‌లో మాట్లాడుకుంటాం. కానీ ఇన్ పర్సన్ చూసేటప్పటికి చాలా రోజుల తర్వాత కొంచెం సిగ్గుపడింది. ఎందుకు ఏడ్చో చెప్పు. ఎందుకని ఏడ్చో చెప్పు. చాక్లెట్ ఇవ్వకదని ఏడ్చా. ఎవరు? మేడం చాక్లెట్ ఇవ్వకదని ఏడ్చా. నెక్స్ట్ డే పిల్లల్ని మేము స్కూలుకి పంపించేసి నేను, మా మమ్మీ ఇంకా మా పిన్ని చిలుకూరు బాలాజీ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. నేను యూఎస్‌కి ఎళ్ళక ముందల ఒకసారి వెళ్ళా. సో, దిస్ ఇస్ మై సెకండ్ టైమ్ గోయింగ్ దేర్ అనమాట. లాస్ట్ టైం నేను ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత. మేము ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఎళ్ళాము. సో, ఫాస్ట్‌గా వి ఆర్ రషింగ్ అనమాట. మంచిగా బయట తులసి మాల ఇవన్నీ తీసుకొనైతే లోపలికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళింది లేట్‌గా అన్నా సరే హారతి టైంకెళ్ళాం. సో, దర్శనం అయితే చాలా జరిగిందనమాట ఆ రోజు. మళ్ళీ ఎవరైనా సరే 1 o'clock వరకు గుడి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటే నెక్ టు నెక్ రాకండి. ఎందుకంటే 12:30కే ప్రదక్షిణలు అనేవి ఆగిపోతాయి. గేట్స్ వేసేస్తున్నారు. దర్శనం మాత్రం 1 o'clock దాకా. అంతే కదా? మళ్ళీ 4 o'clock ఓపెన్. అంతే. ఇప్పుడు చాలా పెద్దది అంట. యాక్చువల్లీ బయట ఒకటి చేస్తే 11తో సమానం. అంటే 108. 11 చేస్తే 108. మా మమ్మీ 3 ప్రదక్షిణలు చేయంగానే మా మమ్మీది అయిపోయింది. మా ఇద్దరిదేమో 4th దాంట్లో ఆగిపోయింది. అటు కాకుండా ఇటు కాకుండా. అందుకని గుడి బయట మేము ఇంకొక ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు.
మేము వెళ్ళిన రోజైతే బాగా ఎండుంది. సో, అందుకనే దర్శనం అయిన తర్వాత ఇక్కడ బయటకొచ్చి చెరుకు రసం తాగుతున్నాము. నేను ఇండియాకొచ్చిన తర్వాత ఎంత ఫుడ్ తింటున్నానో అంటే నా బాడీ టైప్‌కి నేను కొంచెం వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫస్ట్‌లో చూసి ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు చూసినప్పుడు చాలామందన్నారు, "నువ్వు ఇక్కడికొచ్చిన తర్వాత కొంచెం మనిషిని చూడగలుగుతున్నాము" అని. అనుకోకుండా ఇద్దరు వైలెట్ షేడ్స్ లో వేసుకున్నారు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు. మా చెల్లిని మాత్రం స్కూల్లో పంపించేసి వీళ్ళ చెల్లిని మాత్రం తోడు తెచ్చుకుంది మా మమ్మీ. ఏంటిది మమ్మీ ఇది? వాటర్ చెస్ట్నట్స్. ఓకే, వాటర్ చెస్ట్నట్స్ అవి. యా మళ్ళీ తీసి ఇది పైన లోపల వేసనకాయ పప్పులా ఉంటుంది. 60 50కి ఇవ్వండి. మీకు 50కే ఇస్తాను. పట్టుకొని చూడండి ఒకసారి. రామఫలం అంటే సీతాఫలం లానే ఉంటదా? లైక్ సెడ్ నాకు ఇండియాకొచ్చిన తర్వాత లిటరల్‌గా ఎంత క్రేవింగ్స్ వస్తున్నాయంటే మామిడికాయలు తినాలని, ఉప్పు, కారం వేసి, కొబ్బరి బోండా నీళ్ళు తాగాలని, చెరుకు రసం తాగాలని, ఆర్ ఎల్స్ లైక్ ఈ షర్బత్ ఉంటది గదా! అవి తాగాలని, లైక్ వింత వింత లైక్ క్రేవింగ్స్ అన్నీ వస్తున్నాయి. అవన్నీ ఉన్నప్పుడే తినేయాలి, తాగేయాలి అన్నట్టుగా ఒక రేంజ్‌లో తిన్నాననమాట నేనైతే మొత్తం ఇండియా ట్రిప్. ఈఎన్ఎఫ్ ఆపోజిట్. మేమందరం మా పిన్ని వాళ్ళ కొత్త హౌస్ చూడ్డానికి వచ్చాం. బాగుంది పిన్ని, ఇల్లు చాలా చాలా బాగుంది. ఇదివరకు నిజాంపేటలో కదా ఉండేవాళ్ళు, ఆ తర్వాత పటాన్ చెరువుకి మూవ్ అయ్యారు. నీకు నచ్చిందా మమ్మీ? ఆ తర్వాత ఇంట్లో ఎంతసేపు కూర్చుంటాంలే అని జెప్పేసి పిల్లల్ని తీసుకొని మేమైతే మాల్‌కొచ్చాము. కొంచెం టైమ్ స్పెండ్ చేసినట్టు గూడా ఉంటది గదా అని. ఎక్కడికి వచ్చావు? షాపింగ్ మాల్. నీకు ఇష్టమా ఈ మాల్? మేమేం అంతగా షాపింగ్ చేయలేదు గానీ, జస్ట్ విండో షాపింగ్ చేశామనమాట. గురు బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు విష్ణు, గురుదేవు, గురుదేవు, మహేష్, మహేశ్వర, గురు సాక్షాత్ గురు సాక్ష, పరబ్రహ్మ, పరబ్రహ్మ, తస్మై శ్రీ తస్మై శ్రీ గురువే నమః. గురువే నమః. కారం భుజన శయనం, బుద్ధయసనం, భుజన భుజన శయనం, బుద్ధయసనం, భుజే కదరా, భుజన భుజన శయనం, శయనం, పద్మనాభం, పద్మనాభం, సురేశం, సురసం, విశ్వాకారం, విశ్వకారం, గగన సదృశ్యం, గగన గగన సదృశ్యం. సదృశ్యం. చెప్పావా? వాషే ఈ వాషే నేను పెద్దమ్మ వెళ్ళిపోతున్నాం, ఓకేనా? అల్పొద్దు నేను పెద్దమ్మ ఉంటుంది, నేను వెళ్ళిపోతా. పెద్దమ్మ అల్పొద్దు, బామ్మక్క అల్పొద్దు. నువ్వు వచ్చేస్తావు నాతో? నువ్వు వచ్చే నాతో. అల్పొద్దు. సరే సరే, నీకు తరుణ్ అంటే ఎక్కువ ఇష్టమా, భావనక్క అంటే ఎక్కువ ఇష్టమా? బామ్మక్క అబ్బా నిజంగానా? అరే తరుణ్ వినరా, నీకంటే నేనే ఇష్టం అంట. చెప్పు, తరుణనే నాకు భావనక్క అంటేనే ఇష్టం అని చెప్పు. చదువునే నాకు బామ్మక్కతే ఇష్టం. ముద్దు పెట్టు. అట్లా అంటాడా స్పైడర్ మ్యాన్? ఎంత సూపర్ క్యూట్‌గా చెప్పాడో కదా! ఎనీవేస్ ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు గనక నచ్చితే ఏం చేయాలో మా బుడ్డోడు చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. లైక్ కొట్టండి. అటు ఇక్కడ ముద్దు పెట్టి అందరికి ప్లీజ్ అను.